సోషల్ మీడియాకు ఎంత పవర్ ఉందంటే టాలెంట్ ఉంటే రాత్రికి రాత్రే సెలబ్రిటీని చేసి ఊకుండా పెడతది. అట్లనే ఏండ్ల కమానం మంచి పేరు సంపాదించుకున్నోళ్ళను ఒక్క వీడియోతోని ఎక్కడికో నూకేస్తది. అంతెందుకుల్లా అసెంబ్లీ ఓట్లల్లా కారును పల్టి కొట్టించిందే సోషల్ మీడియా అని కుద్దు ఆ పార్టీ లీడర్లే అనబట్టిరి. అన్ని పార్టీలకు సపరేట్ సోషల్ మీడియా సైన్యం ఉన్నది. అట్లనే కాంగ్రెస్ సుత కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ తోటి పొద్దుగాల మీట్ విత్ సీఎం కార్యం పెట్టిండు రేవంత్ రెడ్డి సారు. సోషల్ మీడియాలో ప్రచారం జోరు ఎట్లా పెంచాలి, పార్లమెంట్ ఎన్నికల సీట్లు గెలుస్తానికి ఏమేమి కమతులు చేయాలనో చెప్పిండు. ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే. ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్. సెమీఫైనల్స్ లో కేసీఆర్ ఓడించినాం, అంటే బంగ్లాదేశ్ ఓడించినాం సెమీఫైనల్స్ లో. ఇప్పుడు ఫైనల్స్ లో పాకిస్తాన్ తో కొట్లాడాలి మనం. బీజేపీ వాళ్ళు వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు, ఈ ముచ్చట పబ్లిక్ లకు తీసుకుపోవాలి, పార్లమెంట్ లో కాంగ్రెస్ సత్తా చూపిస్తట్టు కష్టపడాలని అందరికి ఆవాజ్ ఇచ్చిండు. ఒకటే లెక్క 14 పక్క. ఏడికెళ్లి జైరాబాద్ లో జనజాతర మీటింగ్ పెట్టి కాంగ్రెస్ క్యాండిడేట్ సురేష్ శెట్కర్ సార్ ను గెలిపియాలని కోరి కడమ 2 పార్టీలను ఆర్పారచుకున్నాడు. ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు గిరిజనులు హక్కులు అడుగుతారు, అధికారంలో భాగం అడుగుతారు. ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు, ఈ దేశ సంపద ఉండదని బ్రిటిష్ వాళ్ళలాగా తయారైన. నిన్న మన బీజేపీ ఆయన ఒక ఆయన పెళ్లిలో కలిసి నవ్వుకుంటే చెప్తున్నాడు, అన్నా మాది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ.